హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రెండింగ్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ మీకు కెమిస్ట్రీ సిలబస్ గురించి చెప్పబోతున్నాను. ఎన్ని చాప్టర్స్ ఉంటాయో, టాపిక్స్ ఏమిటో ఈ వీడియోలో ఫుల్గా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మరియు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పేపర్ 3 ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫస్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూనిట్ 1 కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్. ఇందులో మీకు సబ్ టాపిక్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ వేరియబుల్ వ్యాలెన్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, catalytic properties and ability to form complexes, stability of various oxidation states. యూనిట్ 1లో సెకండ్ టాపిక్ థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్. ఇందులో సబ్ టాపిక్స్ మెటాలిక్ ప్రాపర్టీస్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్, వ్యాలెన్స్ బాండ్ థియరీ, ఫ్రీ ఎలక్ట్రానిక్ థియరీ, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్, లిమిటేషన్స్, బ్యాండ్ థియరీ, formation of bands, explanation of conductors and semiconductors and insulators. ఫ్రెండ్స్, యూనిట్ 1లో ఈ విధంగా టాపిక్స్ మరియు సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. మీరు టాపిక్స్ వైజ్గా చదువుకుంటే మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ విషయానికి వస్తే మెటల్ కార్బోనిల్స్ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. మెటల్ కార్బోనిల్స్లో సబ్ టాపిక్స్ ఈఏఎన్ రూల్, క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్ కార్బోనిల్స్, స్ట్రక్చర్స్ ఆఫ్ అండ్ షేప్స్ ఆఫ్ మెటల్ కార్బోనిల్స్ ఆఫ్ వి, సిఆర్, ఎంఎన్, ఎఫ్ఈ, సిఓ అండ్ ఎన్ఐ. ఇది మీకు చాలా వెరీ ఇంపార్టెంట్. షేప్స్ ఆఫ్ మెటల్ కార్బోనిల్స్ అనేది మీకు ప్రతి ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కెమిస్ట్రీ ఆఫ్ లాంథనైడ్స్, ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్, ఆక్సిడేషన్ స్టేట్స్, లాంథనైడ్స్ కాంట్రాక్షన్, consequences of lanthanide contraction, magnetic properties, chemistry of actinides, electronic configuration, oxidation states, actinide contraction, comparison of lanthanides and actinides. మీకు ఈ విధంగా యూనిట్ 2లో టాపిక్స్ మరియు సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. యూనిట్ 1, యూనిట్ 2 ఇది మీకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కింద వస్తుంది. యూనిట్ 3 నుండి ఆర్గానిక్ కెమిస్ట్రీ. మీకు ఇక్కడ నుంచి ఈక్వేషన్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు ఇంటర్మీడియట్లో చదువుకునే ఉంటారు, సెకండ్ ఇయర్లో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఉంటుంది. యూనిట్ 3 హాలోజన్ కాంపౌండ్స్. అందులో మీకు సబ్ టాపిక్స్ నామిక్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కైల్, ఎరైల్ ఆల్కైల్, ఎలైల్, వెనైల్, బెంజైల్ హ్యాలైడ్స్. నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ ఎలిఫాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, క్లాసిఫికేషన్ ఇంటూ SN1 అండ్ SN2. మీకు ఇది ఇంటర్మీడియట్లో కూడా నేర్చుకుని ఉంటారు. రియాక్షన్ మెకానిజం విత్ ఎగ్జాంపుల్స్ ఎథైల్ క్లోరైడ్, ట్యూబ్ బుటైల్ క్లోరైడ్ అండ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఆల్కైల్ హ్యాలైడ్ 2-బ్రోమోబ్యూటేన్. ప్రతి ఒక్క ఈక్వేషన్ చాలా వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఏం అడుగుతాడో ఏమీ చెప్పలే. నెక్స్ట్ యూనిట్ 3లో సెకండ్ టాపిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్, నామిక్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్. అందులో ఆల్కహాల్స్, ప్రిపరేషన్ విత్ హైడ్రోబోరేషన్ రియాక్షన్, గ్రిగ్నార్డ్ సింథసిస్ ఆఫ్ ఆల్కహాల్స్. నెక్స్ట్ ఫీనాల్స్, ప్రిపరేషన్ ఫ్రమ్ డైజోనియం సాల్ట్, ఫ్రమ్ ఎరైల్ సల్ఫోనేట్స్, ఫ్రమ్ క్యూమిన్. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే హైడ్రోజన్ బాండింగ్, ఎఫెక్ట్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ ఆన్ బాయిలింగ్ పాయింట్ అండ్ సాల్యుబులీ ఇన్ వాటర్. ఫ్రెండ్స్, హైడ్రాక్సీ కాంపౌండ్స్లో ఆల్కహాల్స్ గురించి మీరు చదవాలి. నెక్స్ట్ ఫినాల్స్ గురించి కూడా మీరు చదవాలి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ బై ఆక్సిడేషన్ విత్ KMnO4, సీరిక్ అమోనియం నైట్రేట్, ల్యూకాస్ రియేజెంట్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్, ల్యూకాస్ రియేజెంట్ అనేది. అండ్ ఫినాల్స్ బై రియాక్షన్ విత్ FeCl3. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్లో డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్, oxidation of alcohols by CrO3 KMnO4, C special reaction of phenols, bromination, Kolbe-Skipth reaction, Ramer-Tamer reaction, Friis rearrangement, azocoupling, phenol rearrangement. ఈ ఈక్వేషన్ ప్రతి ఒక్క ఈక్వేషన్ చాలా వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక్కొక్క ఈక్వేషన్ 5 మార్క్స్కి అడగచ్చు, ఒక్కోసారి 10 మార్క్స్కి అడగచ్చు.
అందుకే ప్రతి ఈక్వేషన్ మీకు తెలిసి ఉండాలి. నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటాయి కెమిస్ట్రీ ఈక్వేషన్స్ అనేవి. నెక్స్ట్ యూనిట్ 4లో కార్బొనిల్ కాంపౌండ్స్. ఇందులో సబ్ టాపిక్స్ విషయానికి వస్తే నామిక్లేచర్ ఆఫ్ ఎలిఫాటిక్ అండ్ aromatic carbonyl compounds, structure of the carbonyl group, synthesis of aldehydes from acid chlorides, synthesis of aldehydes and ketones using 1,3-diethanase, synthesis of ketones from nitrides and from carboxylic acid. Next physical properties విషయానికి వస్తే reactivity of carbonyl group in aldehydes and ketones, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ విత్ అంటే న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్తో పాటు NaHSO3, HCN, RMGX, NH2OH, PHNH2, 2,4-DNPH, alcohols formation of hemiacetal and acetal based on catalyzed reaction. ఇందాక న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ విత్ చెప్పాం. ఇప్పుడు బేస్డ్ ఆన్ catalyzed రియాక్షన్లో ఆల్డాల్ Cannizzaro రియాక్షన్, పెరికిన్ రియాక్షన్, బెంజైన్ కండెన్సేషన్, హాలోఫార్మ్ రియాక్షన్, నోవెంజెల్ రియాక్షన్, ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్, బేర్, నెక్స్ట్ విలిగర్ ఆక్సిడేషన్ ఆఫ్ కీటోన్స్, రిడక్షన్ క్లెమ్సన్ రిడక్షన్ మరియు వాల్ఫ్ కిస్టన్ రిడక్షన్, MPV రిడక్షన్ మరియు రిడక్షన్ విత్ LiAlHO4 and NaBH4, analysis of aldehydes and ketones with 2,4-DNPH test, Tollens test, Fehling test, Schiff test, Haloform test with equation. మొత్తం ప్రతి ఒక్కటి ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. మీకు ముఖ్యంగా ఇందులో ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి మీకు ఎక్కువగా అడగచ్చు. ఎందుకంటే ప్రాపర్టీస్ అనేవి మీకు 10 మార్క్స్కి ఉంటుంది. అంటే ఒక ప్రాపర్టీస్ అడిగి నెక్స్ట్ ఒక ఈక్వేషన్ కూడా మీకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ 5 విషయానికి వస్తే carboxylic acids and derivatives. First topic, nomenclature, classification of structure of carboxylic acid, methods and preparation by hydrolysis of nitriles, amides, hydrolysis of esters by acids and bases with mechanism. Next, carbonation of Grignard reagents, special methods of preparation of aromatic acids by oxidation of side chain, hydrolysis by benzotrichlorides. నెక్స్ట్ కోల్బే రియాక్షన్. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే హైడ్రో బాండింగ్, డైమెరిక్ అసోసియేషన్, ఎసిడిటీ, స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రైమెథైల్ ఎసిడిక్ యాసిడ్ అండ్ ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్, రిలేటివ్ డిఫరెన్సెస్ ఇన్ ద ఎసిడిటీస్ ఆఫ్ aromatic and aliphatic acid. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్. ఇందులో రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ OH and COOH groups, salt formation and hydrate formation, acid chloride formation, amide formation and esterification. Next, degradation of carboxylic acid by Huns-Diecker reaction, decarboxylation by Skiff reaction, Arndt Eichstädt synthesis, halogenation by Hell-Walhart జెలిన్స్కై రియాక్షన్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్. ఇందులో సబ్ టాపిక్స్ ఎసిటోఎస్టిక్ ఎస్టర్, అందులో కీటోఎనల్ టాటోమెరిజం, ప్రిపరేషన్ బై క్లైన్స్ కండెన్సేషన్, యాసిడ్ హైడ్రోలసిస్ అండ్ కీటోనిక్ హైడ్రోలసిస్, ప్రిపరేషన్ ఆఫ్ మోనోకార్బాక్సిలిక్ యాసిడ్, డైకార్బాక్సిలిక్ యాసిడ్, రియాక్షన్ విత్ యూరియా. ఇంకా సెకండ్ టాపిక్ మ్యాలోనిక్ ఎస్టర్, ప్రిపరేషన్ ఫ్రమ్ ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ అప్లికేషన్స్, అందులో ప్రిపరేషన్ ఆఫ్ మోనోకార్బాక్సిలిక్ యాసిడ్, డైకార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ రియాక్షన్ విత్ యూరియా. మీకు ఈ విధంగా 3rd సెమిస్టర్ కెమిస్ట్రీ సిలబస్ అనేది ఉంది. అందులో ఆర్గానిక్ మరియు ఇన్ఆర్గానిక్ ఉంటుంది. మొత్తం మీరు చదవాలి. అలా చదివితేనే మీకు 75 మార్క్స్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. మీరు ముఖ్యంగా ఈక్వేషన్లు అనేవి రాయాలి. అలా రాస్తేనే మీకు ఈజీగా మార్కులు పడే అవకాశం ఉంది. ఈక్వేషన్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకవేళ దీనికి సంబంధించి బుక్స్ మీరు చదవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న బుక్స్ కొనుక్కొని చదువుకోవచ్చు. ఒకవేళ మీకు సిలబస్ కావాలనుకుంటే మీకు లింక్ అనేది వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్గా సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరియు ఎడ్యుకేషన్ ఆల్ వీడియోస్ మన ఛానల్లో
ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.